శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురువులు కూర్చున్న బ్రహ్మశ్రీ షలాక్ శర్మ గారికి, బ్రహ్మశ్రీ రాడపల్లి శర్మ గారికి, శ్రీ రాచకోని శర్మ గారికి, గతంలో బోధించిన విశాలాక్షమ్మ గారికి, నిశ్చల్ మాస్టర్కి, అందరి గురువులకు పాదాభివందనములు, సాధ్యాలకు అభివందనములు. ఇది కూడా నా మననం కోసం నేను తయారు చేసుకున్న ఏదో ప్రయత్నము. చిన్న ఎక్కువ వస్తున్నది. ఒక 5-6 రోజుల క్రితం రాచకోని శర్మ గారికి చేసింది ఏదో చూపించాను. పర్వాలేదు బాబు అని కొంచెం సజెషన్స్ ఇచ్చారు. అవి సర్దిద్ది. సో నా కోసం నేను చేసుకుంటున్నది భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అటు నుంచి 699 అన్నా 700 అన్నా వీటిని ఒక క్రమంలో పెట్టాను. ప్రయత్నం అది నా కోసం పెట్టుకున్నాను. మోహాది దోషములు, కర్తవ్య నిర్వహణలో ఏమరపాటు, గురువులను ఆశ్రయించుట, ఆత్మతత్వము, ఇవన్నీ చదవక్కలేకుండా ఎందుకు చేశాను అంటే, నాలాంటి వాడు ఈ లౌకిక ప్రపంచంలో కష్ట సుఖాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. అర్జునుడు కూడా ఎప్పుడూ రాలేదు, కానీ ఒకసారి వచ్చింది అనుకోవచ్చేమో. మిగతా చలాగారు చెప్పాలి ఇంకా ఎప్పుడైనా వచ్చిందా అని. ఆ యుద్ధ రంగంలో మోహంలో పడిపోయి కృంగిపడిపోతాడు. ఈ ఒడిదుడుకులు, సుఖదుఖాలు, వీటి నుంచి ఈ జీవితం నుండి క్రమేణా ఒక పద్ధతిలో ఎప్పుడో ఒక రోజు సుదీర్ఘమైన ప్రసన్నత పొందగలనా అని చూసుకుంటుంటే శ్రీమద్ భగవద్గీత ఎందరో చెప్పారు ఇది తప్పకుండా ఇస్తుందండి అని. తప్పకుండా కనబడింది. వెంటనే కాదు, రుచి చూసి కొంచెం తనివి తీరా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అని అనిపించింది. ఆ ప్రయత్నం చేస్తున్నారు. మోహాది దోషములు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యేసరికి కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ ఇవేం అక్కర్లేదు, వీళ్ళందరినీ చంపి నేనేం చేస్తాను. ఇప్పుడు బోర్డర్లో చైనా వాడు ఆ వారు ప్రకటించినప్పుడు బ్రిగేడియర్ మొత్తం బ్రిగేడ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తానంటే సరిగ్గా ఉంటుందా? ఉండదు. ఏదో 2 ఏళ్ళ ముందు లీవ్ తీసుకుంటే పోను అనుకోవచ్చు. మధ్యలో ఉండగాను అంటే కర్తవ్యం మర్చిపోయాడు. ఆ మోహంలో పడి కర్తవ్యం మర్చిపోయాడు అనమాట. ఆ తతికలు పడిపోతాడు. కానీ ఒక మంచి పని చేస్తాడు. ఏమిటా మంచి పని అంటే, కష్టాల్లో ఉన్నప్పుడు గురువుని ఆశ్రయించి శరణ్ కోరాలి. ఒక వివేకికి అవివేకి ఉన్న తేడా అది. కష్టాల్లో ఉన్నప్పుడు గురువుని, మా నాన్నగారు కూడా అంటారు, ఏదైనా మార్కెట్లో కొనుక్కోవచ్చు కానీ గురువుని మాత్రం అలా సంపాదించలేవు. ఏళ్లకు పాటు సేవ చేస్తే ఆ గురువు కృప కలుగుతుంది. ఆ గురువు ప్రసాదం కూడా చేతిలో పెట్టరు, మార్గం లేవనెత్తి మార్గం చూపిస్తారు. నా కర్తవ్యం ఏంటో తెలియటం లేదు, నీ శిష్యుడు, నీ శరణాగతుడు. దుర్యోధనుడు అడగడు కానీ ఒకసారి శ్రీకృష్ణుడే ఉద్యోగ పర్వంలో అంటాట, నువ్వు చేస్తుంది బాగుగా లేదు అని. అంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ఏది ధర్మమో తెలుసు కానీ దాని ప్రవృత్తి మాకు తీసుకోలేకపోతున్నాను. దేని నుండి దూరంగా ఉండాలో అధర్మం తెలుసు కానీ దాని నుండి నివృత్తిని దూరంగా ఉండలేకపోతున్నాను. ఇదే తేడా. ఒక అజ్ఞానికిని ఒక ఉత్తమమైన శిష్యుడికి. ఆ ఉత్తమమైన శిష్యుల్లో ఉండాలి, అర్జునులా ఉండాలి. కష్టాలు వస్తాయి, ఎప్పుడు వస్తూనే రాకూడదు, అప్పుడప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు గురువు ఉపదేశం కోసం వేడుకోవాలి, రైట్? గురువుని ఆశ్రయించుకోవాలి. చిన్న వయసు నుండే గురువుని భక్తితో సేవించుకోవాలి, రైట్? అప్పుడు వాళ్ళు ఈవెన్ ఉత్తిస్తా చేపట్టుకొని లేపుతారు, రైట్? ఇటువంటి ఏనస్థితి అవసరం లేదు, నీకు దారి చూపిస్తాను, మార్గం చూపిస్తానని మొత్తం భగవద్గీత అంతా చూపిస్తాడు. మళ్ళీ మాట ఎప్పుడైనా విపులంగా చెప్పుకుందాం. ఇవాళ మిగతా పనులు ఉన్నాయి కాబట్టి, ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పేసి, ఆత్మతత్వంలో జీవించిన సరైన విధానము ఈ లౌకిక వలయంలో కాదు. కర్మయోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా అంతఃకరణ శుద్ధి, తర్వాత జ్ఞానయోగము ద్వారా జ్ఞానము, ఆ అవగాహన, బట్ ఆ భక్తి ద్వారా ఆచరణలోకి. శ్రీరామచంద్రుడిని చూసి ఆ భక్తితో కొరడడం ద్వారా మనం ఆచరణలోకి, అటువంటి ఉత్తమ పురుషుల్ని పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి తీసుకొని అవగాహన చేసుకొని ప్రవర్తనలోకి తెచ్చుకోవాలి. మన గురుగారు చెప్పుకున్నారు నిన్న, రైట్?
సో మనకి జీవిత లక్ష్యాన్ని చూపిస్తుంది. మన జీవిత లక్ష్యం ఏంటనుకుంటాం? ఇంకో ఈ ఉన్న నూతి ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం అన్నమాట. వాటిని దాటి ఒక సుదీర్ఘమైన ప్రశాంతత కావాలి అంటే కర్మయోగము, ధ్యానయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగము, భక్తి యోగం ద్వారా అనుభూతిలో తెచ్చుకుంటే సుదీర్ఘమైన ప్రసన్నత వస్తుంది. జీవితం ఈ లౌకిక భోగాది విషయాలు ఇవన్నీ ఏమీ పట్టుకెళ్ళం. మరేంటి పట్టుకెళ్తాం? బృహదారణ్యకంలో రాజకుండ శర్మ గారు మిగతా చోట్ల చలాకి వారు చెప్పి ఉన్నారు, ఎంత సంస్కరించబడిన మనస్సు తీసుకుంటామో దాన్ని మళ్ళీ వచ్చే జన్మలో అక్కడి నుంచి మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్తామని. ఆ సంస్కరణ మనకి ఆత్మతత్వ విద్య ఇందులో ఉన్నది. గీతోపదేశం అన్ని రకాలుగా చెప్తుంది గీత, ఏదో కొన్ని కాదు. రైట్? ఒకసారి అనిపించవచ్చు చెప్పినవే మళ్ళీ చెప్పినవే అని. జాగ్రత్త కూర్చొని చేసుకుంటే మనం అందులో దారి చూడవచ్చు. సో ఆత్మతత్వంలో జీవించుట, రైట్, జీవిత లక్ష్యం. రైట్? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అందరి సాంఖ్యయోగంలో కర్మయోగాన్ని చాలా విస్తారంగా మనకి అందరికీ తెలిసిందే, కొంచెం స్కిప్ చేస్తాను. రైట్? నిష్కామముతో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసి విహిత కర్మల్ని మానకుండా, విహిత కర్మలు మానే ఉంటే పాపం వస్తుందని చెప్పాడు శ్లోకం. రైట్? చేయవలసిన విహిత కర్మలు. యుద్ధరంగం నుంచి పారిపోతానంటే ఎలాగండి? ప్రజలు రక్షించడం కర్తవ్యం కదా. మనకి కుమారుడిగా, భర్తగా, తండ్రిగా, సోదరుడిగా, ఉద్యోగిగా కర్తవ్యాలు ఉన్నాయి కదా. వాటిని ఎలా నిర్వర్తించాలి? అది కర్మయోగం. వాటిని ఎలా నిర్వర్తించాలి? ఈ చిన్న నీటి బావిలో ఇవాళ పొద్దున్న చెప్తున్నారు కదా. రైట్? కొంతమందికి ఇది చూసేదో ఆనందం కలుగుతుంది, మానవ ఆనందం, దేవ ఆనందం. కానీ ఎవరైతే మానస సరోవరంలోని పరమానందాన్ని రుచి చూస్తారో ఇది చాలా చిన్న ఆనందంలా కనిపిస్తుంది. ఈ నూతి నుంచి బయటపడాలి. అప్పుడు పరమానందం ఉంది, సుదీర్ఘమైన ఆనందం ఉంది అన్న సంగతి తెలుసుకుంటే దాని పక్కకి వెళ్ళగలుస్తాం. ఈ మోహం అనే ఊబి నుండి బుద్ధి బయటపడినప్పుడు, రైట్, అంతఃకరణ పరిశీలించి మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపై చింత చేయకుండా మనం మధ్యలో బోధిస్తాడు. నీ మనస్సే నిన్ను పతనం చేస్తుంది, దాన్ని కనుక నువ్వు సంస్కరించుకుంటే మీద ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అంతఃకరణ శుద్ధి ద్వారా. ఎటువంటి కర్మలైనా విహిత కర్మలు ఆచరించాలి తప్పకుండా, నైమిత్త కర్మలు కూడా ఆచరించాలి. ఎవరో ఇంటికి వచ్చినప్పుడు చేయవలసింది. వీటిని ఏ విధంగా ఆచరించాలంటే ఫలాపేక్ష లేకుండా అకర్మలుగా ధర్మానుసారము ఏది దొరుకుతుందో అదే మంచిది అని తీసుకుంటూ, పాపాత్మల కంటే పరమ పాపిస్తే ఆయన పరిగణించబడిన వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు చాలా నువ్వు ఎంత పాపిస్తేవాడు అయినా నిన్ను పైకి తీసుకెళ్ళగలను చెప్తాడు. నాలాంటి వాడికే కొంచెం మనసులో పెట్టుకొని చెప్పుకుంటాడు. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం అనే పడవలో తీసుకెళ్తాను, చివరికి మాత్రం పడవను తెలియాలి, అది కూడా చక్కన పెట్టుకొని వెళ్తాను అనుకోకూడదు. నీ మనస్సు శక్తితే నేను ఉద్ధరించుకో. మన కిందకి తీసుకెళ్ళేది మనస్సు, మీదకి తీసుకెళ్ళేది కూడా మనస్సే. ధ్యానయోగం సార్, కర్మయోగం గురించి అవగాహన వచ్చింది కానీ పాత అలవాట్లు పోవటం లేదు, మళ్ళీ ఆ పాత అలవాట్లోనే ఉంటున్నాను అంటే ధ్యానయోగంలో మౌనంగా ఒకసారి పరిశీలించుకోవచ్చు. సంకల్పాలు ఎలా వస్తున్నాయి? రాగద్వేషాల నుండి వస్తున్నాయా, కామక్రోధాల నుంచి వస్తున్నాయా, మోహ అహంకారాల నుంచి వస్తున్నాయా పరిశీలించుకొని మొగ్గలుగా ఉన్నప్పుడే తుంచివేస్తూ కొంతమందికి వారం రోజులు అయిపోవచ్చు, కొంతమందికి జన్మలు పట్టచ్చు. బట్ అది మార్గం. ఆ మార్గంలో అన్ని రకములైన తమో గుణాలని, రాజసిక గుణాలని శుభ్రంగా తుడిచివేసుకుని మళ్ళీ బీజంగా మళ్ళీ పైకి తల ఎత్తకుండా చూసుకుంటూ చేసుకోవాలి. అప్పుడు ఆ అంతఃకరణ శుద్ధిలో మనసు ప్రశాంతంగా ప్రసన్నతతో ఉంటుంది, జ్ఞానం యొక్క అవగాహన కలుగుతుంది. అప్పుడు ఈ జ్ఞానయోగము ఒక ఫలము లభిస్తుంది, ఆ జ్ఞానం జీర్ణమవుతుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది అంత ముఖ్యం కాదు, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు.
ఏదో నేను చాలా చెప్పేయాలని కన్నా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి మనసులో ఉంది, దాని గురించి క్లుప్తంగా నేను చెప్పుకుందాం. అది ఆ జ్ఞానయోగం మన రకరకాలుగా అన్ని ఉపనిషత్తులు అందరు గురువులు భగవద్గీత నుండి మిగతా ప్రకరణ గ్రంథాల నుండి చెప్తున్న ఉపదేశాలు ఇప్పుడు పొద్దున కూడా రైట్ అవన్నిటినీ అవగాహన చేసుకొని భక్తి ద్వారా నాకు కూడా చాలా అనిపించింది. ఆ పౌరాణికాల్లో శ్రీరామచంద్రుడిని, ధర్మరాజుని ఇటువంటి వారిని తీసుకొని ఆదర్శ పురుషులను తీసుకొని మన చుట్టూ కూడా ఉంటారు అటువంటి ఆదర్శ పురుషులు. సర్వాత్మ బుద్ధి నేను ఒకసారి చూశాను ఇన్ఫోసిస్లో, పేరు చెప్పక్కర్లేదు, కొంచెం వింటున్నాను. ఎవరైనా సరే ఫాదర్లీ ఫిగర్ అండి, వాడికి ఎన్నేళ్ళు అంటే 47 ఏళ్ళు, అప్పుడే నాకు 54 ఏళ్ళు. ఫాదర్లీ ఫిగర్ ఎంతమంది దగ్గర విన్నాను, ఆయన దగ్గర ఒక 10 మంది అసిస్టెంట్లు, వాళ్ళ దగ్గర 100 మంది, ఎంతమంది విన్నా ఫాదర్లీ ఫిగర్ అండి, చాలా ఫ్రెండ్ అండి. నేను కూడా పరిచయం చేసుకొని పనిచేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నేను కూడా వదిలేసాను, నువ్వు ఎవరే ఫాదర్లీ ఫిగర్ అని. అటువంటి వారు ఉంటారు. ఇదంతా కూడా ఏదో పుస్తక జ్ఞానం అని ఏమాత్రం అనుకోవటం లేదు నేను. నిత్య జీవితంలో గొప్ప వారిలో మనకు కనిపించేది ఇటువంటి ఆచరణలో ఉన్నవన్నమాట సర్వాత్మభావం అనేది. ఈ భక్తి యోగం తాలూకా గొప్పతనం ఏంటంటే, ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా మైత్రితో స్నేహపూర్తిగా అని చెప్పి నేను చెప్పిన ఇన్ఫోసిస్లో వాడు ఏదో చవడదద్దం కాదు, ఉన్న మొత్తం ఆదాయం ధర్మబద్ధంగా తెస్తున్నవాడు. ఏది ఎప్పుడు వద్దు అనాలో అంటాడు, కానీ ఆ మైత్రి సర్వాత్మభావంతో నీ మంచే నాకు మంచి, నీ యొక్క కష్టాలే నా కష్టాలు ఏమిటో ఆ భావం చూస్తేనే అలా అనిపిస్తుంది అన్నమాట. అటువంటి వారు కూడా ఉంటారు. నాకు చాలా ప్రియమైన వారని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. నాకు దేవుడు ప్రియమని నేను రోజు అనుకుంటాను. ఎప్పుడైనా దేవుడు నువ్వు నాకు చాలా ప్రియమైన వాడు అని అంటే ఎంత బాగుంటుంది. ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా మైత్రితో స్నేహపూరితంగా కారుణ్యంతో ఉంటారో, తాము చేసే క్రమలన్నింటినీ నాకే సమర్పిస్తుంటే లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యంగా అద్వైత తత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని అనన్య భక్తితో, భక్తికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, నా మీదే ధ్యానం చేసే వారికి ఒక అర్థ నేను శీఘ్రమే మృత్యు చాకరం నుంచి దూరం చేస్తాను అని చెప్పాడు. ఒక చోట మరీ చెప్తాడు, నాకు వారి దగ్గర, వారికి నేను దగ్గర అని. రెండు పక్కల ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. సో భగవద్గీత చెప్పేది ఒక జీవన మార్గం. ఏదో పర్టికులర్ దేవుని ఇలా అన్ని కర్మకాండలో ఉన్నాయి. ఇక్కడ ఒక జీవన మార్గం. ఈ ఆధ్యాత్మిక పదంలో ఉన్నవాడు ఏ లోకంలో కానీ పరలోకంలో కానీ చెడిపోడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. ఇందులో ఏవి నావి కావు, భగవద్గీతలో శ్లోకాలు. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు.